అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు సీజన్ 2 32వ భాగం. రచయిత తనూజారెడ్డి గారు. నువ్వు బాధపడితే అర్జునే కాదు ఇంట్లో మేమెవరం చూడలేమని అంటుంది సులోచన. నాకేమీ బాధగా లేదత్తయ్యా, అయినా ఆవిడ కోపంలో కూడా న్యాయం ఉంది కదా. ఎన్నో రోజుల నుండి కలకన్నది తీరకుండా పోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కిచెన్లో వర్క్ చేసుకుంటున్న సులోచనను చూసి శ్రద్ధ సోఫాలో విశ్వనాథ్ గారి చేతిలో ఉన్న బాబుని చూసి మామయ్య నాకు ఇవ్వవా అని ఎత్తుకొని సోఫాలో కూర్చొని ఆడిస్తూ ఉంటే అప్పుడే ఇల్లు నేర్చుకున్న ఆయుష్ బాబు నవ్వుతూ ఉంటే శ్రద్ధ అని గట్టిగా అరుస్తుంది మెట్ల దగ్గర నుండి తల్లి రూప. కిచెన్లో ఉన్న సులోచనతో సహా హాల్లోనే ఉన్న శ్రద్ధ కూడా ఉలిక్కిపడి చూస్తుంటే కోపంగా ముందుకొచ్చి మెడలో బాబు చేతిలో ఉన్న తాళిని పూర్తిగా బయటకు తీసి ఏంటే ఇది అని కోపంగా అడుగుతుంది రూప. బక్కచిచ్చిపోయిన శ్రద్ధ ఏమీ చెప్పలేక మౌనంగా తప్పు చేసిన దానిలా తలదించుకుంటే శ్రద్ధ చేతిలోని బాబుని విశ్వనాథ్ గారు తీసుకొని రూపా నేను చెప్పేది కాస్త శాంతంగా వినని అంటారు. ఏం వినాలన్నయ్య? పెళ్ళికి అని పిలిచి మేము లేకుండానే పెళ్లి చేస్తారా, లేక ఇది ఎక్కడికి పోతే మాకెందుకని దారినిపై వాడికి కట్టబెట్టారా? ఇదేనా నా బిడ్డను వదిలిపోయినందుకు నాకు మీరిచ్చే బహుమానం? రూపా అని కోపంగా సులోచన మధ్యలోకి వచ్చి అసలు ఏం జరిగిందో తెలుసుకోవా అని మొత్తం జరిగిందంతా కూడా వివరంగా చెప్తుంది సులోచన. కాళ్ళలో చలనం లేనట్టుగా పడేది కాస్త సోఫా ఎడ్జ్ పట్టుకొని నిలబడి అన్న వైపు కోపంగా చూస్తూ బాగుంది, చాలా బాగుంది, వాడెవడో తాళి కట్టాడంట, మీరు దగ్గరుండి మరి దీన్ని కాపురానికి పంపుతారు అంతేనా అని అంటుంది. దీనికి అన్నందుకు దీని మీద ఏ హక్కు అధికారం నాకుండదు. ఎందుకంటే మీరంతా మనసున్న మహారాజులైతే నేను నా మొగుడు రాక్షసులు. రైలింగ్ కానుకొని అర్జున్ మొత్తం సీన్ ఏ రియాక్షన్ ఇవ్వకుండా చూస్తూ ఉంటే శ్రద్ధ అని గట్టిగా పిలిచినప్పుడే ఉమా గదిలో ఉన్న ఆరుషి పాపని ఎత్తుకొని కంగారుగా హాల్లోకి వస్తుంది. అది కాదు రూప, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ మధ్యలో ఏం జరిగిందో కానీ ఇద్దరు దూరంగా ఉన్నారని సులోచన అంటుంటే శ్రద్ధను కోపంగా చూస్తూ ఆమె ముందుకొచ్చి ఏమీ నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకొని ఉంటే ఈరోజు నీకు ఈ గతి పట్టేది కాదు కదే, ఇక్కడే ఉంటారని ఆ రోజు అన్నది ఎందుకైనా తల్లి నాకు కూడా ఒక్క మాట చెప్పకుండా నేను వచ్చి 2 రోజులు అవుతున్నా నిజం చెప్పలేదు, అసలు వాడెవడో బుద్ధి లేక తాళి కడుతూ ఉంటే అని రూప కోపంగా అంటూ ఉంటే అమ్మ ఇంకా చాలు ఆపు, ఇంకొక మాట అంటే నేను అస్సలు ఊరుకోను చెప్తున్నా. అసలు ఏ రోజైనా నన్ను కన్ను కూతురిగా చూసావా నువ్వు? నీకు కావాల్సింది డబ్బు అంతే. డబ్బు మీద ఆశతో సొంత అన్నను కూడా ఈరోజు ప్రేమగా అన్నయ్య అని పిలవలేదు నువ్వు. కేవలం నీ అవసరాల కోసమే ఇంటికి వచ్చావు. అందరి ముందు కూతురు తనని కడిగి పరుస్తుంటే శ్రద్ధ అంటూ కోపంగా చేయెత్తోంది రూప. ఆమె చేతిని ఒక బలమైన చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపితే తల కిందకు దించి కళ్ళు మూసిన శ్రద్ధ తన చెంపను తాకని తల్లి చెయ్యిను కళ్ళు తెరిచి చూస్తోంది. మహిత్ శ్రద్ధకు ముందు నిలబడి డోంట్ డేర్ టు టచ్ మై వైఫ్ అని కోపంగాని ఎత్తిన చేతిని కిందకు వదిలేస్తాడు మహిత్. ఓ నువ్వేనా దీని మెడలో సెకండ్లో తాలి కట్టిన మహాత్ముడు అని రూప అంటే ఇందాక చెప్పింది వినపడలేదా అని కోపంగా అంటాడు మహిత్. ఎంత పొగరు నీ రూప పళ్ళు కొరికితే సులోచన విశ్వనాథ్ అరు ఉమా చూస్తూ ఉండిపోతారు. వెంటే వచ్చిన సౌమ్య మహి అని కసిరి కొడుకుని పక్కకు లాగి వదినగారు జరిగిన దానికి కోపం తెచ్చుకునే రైట్ మీకుంది, కానీ పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు, కానీ మధ్యలో ఏవో కారణాల వల్ల మా అబ్బాయి తొందరపాటు నిర్ణయం వల్ల ఇలా జరిగిపోయింది. మీకైనా మాకైనా మన పిల్లల సంతోషమే కదా ముఖ్యం. పెద్ద మనసుతో మీరు అన్నయ్య గారు మా అబ్బాయిని మీ అల్లుడిగా ఒప్పుకుంటే అట్లీస్ట్ రిసెప్షన్ అయినా మనం ముచ్చట తీరేలా గ్రాండ్గా జరిపిద్దామని నెమ్మదిగా అంటుంది సౌమ్య. ముందుకొచ్చిన మనోహర్ అప్పటి వరకు భార్య డ్రామా చూసి లిటూరుస్తూ అమ్మా శ్రద్ధ నీకు ఈ పెళ్లి ఇష్టమేనని అడుగుతాడు. శ్రద్ధ మహిత్ను కోపంగా చూస్తూ ఏ సమాధానం చెప్పదు. కూతురు అందరి ముందు చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమోనని అనుకున్న మనోహర్ సౌమ్య వైపు చూస్తూ మాకే అభ్యంతరం లేదమ్మా, అబ్బాయి మాకు నచ్చాడు, మాకు మా కూతురు సంతోషమే ముఖ్యమని అంటే ఏంటండి ఇక్కడ నేను ఒక్కదాని ఉన్నాననే సంగతే మర్చిపోయారా? మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారని భర్త మీదకు పోతుంది రూప. ఇంకా చాలు రూప, అమ్మ అన్న పిలుపు కూడా దూరం అవ్వకని కోపంగా చెప్తాడు మనోహర్. అత్తయ్య కూర్చోండని అరు అంటే చేతిలో ఉన్న పాపనెత్తుకొని బరువు పెరిగి బొద్దుగా ఉన్న పాపని ముద్దాడుతుంది సౌమ్య. శ్రద్ధ వెళ్ళిపోతూ ఉంటే శ్రద్ధ నీతో మాట్లాడాలి ఇలా రా అని పక్కన కూర్చోబెట్టుకుంటుంది సౌమ్య. మీ ఇద్దరి జాతకాలు చూపించాను, ఇద్దరి జాతకాల్లో దోషం ఉందని స్వామీజీ చెప్పారు, రేపే హోమం చేయాలి, ఇది చెబుతామని వచ్చాను అని అంటుంది సౌమ్య. సౌమ్యకు అవతల కూర్చున్న మహిత్ శ్రద్ధ వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటే ముళ్ళ మీద కూర్చున్న భావన ఆమెది. నెక్స్ట్ డే సౌమ్య మహిత్ని తీసుకొని అర్జున్ మ్యాన్షన్కు వస్తుంది. రా సౌమ్య రా మహి అని ఇద్దరికి కలిపి సులోచన మర్యాదలు చేస్తూ ఉంటే అరు అర్జున్ ఎక్కడా కనిపించలేదని అడుగుతుంది సౌమ్య. పైన గదిలో ఉన్నారు, రెడీ అవుతున్నారేమోనని సులోచన అంటే మరి నా కోడలు అని అడుగుతుంది సౌమ్య. గదిలో ఉంది అని చెప్పింది. పిల్లలిద్దరికీ ట్విన్సింగ్ డ్రెస్సులు వేసి
ముద్దుగా ఉన్న కొడుకుని కూతురిని చూసుకొని 2 ఫొటోస్ తీసుకొని అచ్ అని పిలిచేలోపే వెనక నుండి హత్తుకుంటూ ఇక్కడే ఉన్నాను మేడం, ఏం కావాలని అడుగుతాడు అర్జున్. నవ్వుతూ ఏమీ వద్దు, చీర కుచ్చుళ్ళు పట్టాలని అంటుంది అరు. ఆజ్ఞ మహారాణి అని మోకాల మీద బెండయి కట్టుకున్న లైట్ వెయిట్ పట్టు చీర కుచ్చులు పట్టుకొని నెమ్మదిగా నీట్గా సరిచేస్తాడు. ఒక కంపెనీ సీఈఓ, ఇంటికి పెద్ద పులి, ఎవరికీ తెలియని క్రిమినల్ ఇలా భార్య కుచ్చులు పట్టుకోవడానికి కొంచెం కూడా ఇగో ఉండదే అని అంటుంది ఆర్షి. నా పెళ్ళానికే కదే నేను సేవలు చేస్తున్నది, పెళ్ళాం మీద మరీ ఇంత అతి ప్రేమ ఉండకూడదు అర్జున్ సార్, అనర్థాలు వస్తాయని పెద్దలు అంటారు. రానివ్వు, వచ్చిన ఐ కెన్ ఫేస్ ఇట్ బేబీ అని అర్జున్ నవ్వుతూ అంటాడు. ఆరుషి కూడా నవ్వితే డన్ మేడం అని పైకి లేస్తూ కనిపిస్తున్న నడుముని సున్నితంగా మీటుతాడు అర్జున్. ఓయ్, కొన్ని రోజులు ఇలాంటివేవీ చేయొద్దని, ఇలాంటి వేషాలు వెయ్యకని ఆరుషి వేలు చూపిస్తూ ఉంటే ఆ వేలుని చిన్నగా కొరికి ఏం చేస్తావు అని ఎడమ కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు అర్జున్. అని ఎర్రగా మారిన వేలును చూసుకుంటూ బండను నేనేం చేయగలను అని అంటుంది మూర్చిన మూతితో. నవ్వుతూ ఆ బండను కరిగించింది నువ్వే బేబీ అంటూ నడువును పట్టుకుని దగ్గరికి లాక్కొని పిల్లలు పుట్టి 4 months అవుతోంది. మనం దూరంగా ఉండి ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. నాకు మనాలి డేస్ గుర్తుకొస్తున్నాయి బేబీ అని గోముగా అంటూ కొంగుని గుండెల దగ్గరికి కిందకు లాగి హృదయం మీద ముద్దు పెడతాడు అర్జున్. నవ్వుతూ అర్జున్ మెడ చుట్టూ చేతులేసి ఇంకొన్ని నెలలు తప్పదు, నన్ను వదిలితే నేను రెడీ అవుతాను. అత్తయ్య ఇప్పటికే 2 సార్లు కాల్ చేసిందని అంటుంది అరు. వదలాలని లేదే తింగరి అని అర్జున్ అంటే అర్జున్ని వెనక్కి నెట్టి ఆంటీ కింద వెయిట్ చేస్తోందని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బ్యాంగిల్స్ వేసుకుంటుంది ఆర్షి. వెనకే వచ్చిన అర్జున్ టేబుల్ మీద బ్లాక్ బీడ్స్ని ఆమె మెడలో వేసి తెల్లగా నున్నగా ఉన్న వీపు మీద చిరు తడి బుద్దు అద్ది ఇద్దరు పిల్లల్ని చురక వైపు ఎత్తుకొని కిందకు నడుస్తారు అర్జున్. అందరూ హాల్లోనే ఉంటే అర్జున్ని చూసి సౌమ్య నవ్వుతూ ఎదురెళ్ళి కూతుర్ని ఎత్తుకోవాలని చూస్తే రానని మొహం తిప్పేసి తండ్రి షర్ట్ను గట్టిగా చిట్టి పిడికిట్లో బంధిస్తుంది. అమ్మ నా మనవరాలా అర్జున్, ఇది ఇప్పుడే పార్టీ పెట్టేసింది, ఖచ్చితంగా ఇది నాన్న కూర్చినే అని నవ్వి నువ్వు రారా నాన్న అని ఆయుష్ని ఎత్తుకుంటుంది సౌమ్య. మహిత్ కళ్ళని శ్రద్ధ రూమ్ వైపే ఉంటే అర్జున్ మహిత్ను చూసి సోఫాలో సెటిల్ అవుతాడు. అరు ఎక్కడ అర్జున్ అని సులోచన అంటే వస్తుంది మామ్ 10 minutes అని కూతురి ఫ్రాక్ను సరిచేస్తాడు. కాసేపటికి ఆర్షి కూడా రెడీ అయ్యి స్టెప్స్ దిగుతూ వస్తే అందరూ నవ్వుతూ చూస్తే అర్జున్ మాత్రం ఆఫ్టర్ డెలివరీ వెయిట్ పెరిగి కళ్ళకు కొత్తగా కనిపిస్తున్న అందాలను చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తాడు. అర్జున్ ఇంటెన్స్డ్ చూపులను తడబడి అందరిలో లేని శ్రద్ధ కోసం ఆ గదికి వెళ్తుంది ఆర్షి. రూప మాత్రం ముఖం చిట్లిస్తే మనోహర్ వచ్చినప్పటి నుంచి ఆర్షి అనుకువ సంస్కారం చూసి అర్జున్కు సరిగ్గా సరిపోయే భార్య అనుకుని నవ్వుతాడు. తలుపు ఓపెన్లోనే ఉండడంతో లోపలికి వెళ్ళిన ఆర్షికి అద్దం ముందు ఇంకా కుర్తీలోనే ఉన్న శ్రద్ధను చూసి ఏంటిది శ్రద్ధ, ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ, అక్కడ అందరూ కూడా నీ గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు అని ఆరుషి గాబరాగా శ్రద్ధను అంటుంది. ఎందుకు ఈ పూజలు హోమాలు అక్క, నిజంగా అతను నన్ను మాత్రమే ప్రేమిస్తూ ఉంటే నవ్వుతూ తల వంచేదాన్ని, కానీ కంటికి నచ్చిన ప్రతి దానితో బెడ్ షేర్ చేసుకునే వాడి పక్కన ఎలా కూర్చోవాలి అని శ్రద్ధ ఏడుస్తూ అంటుంది. ఆమె బాధను చూసిన ఆర్షికి తను ఒకప్పుడు అర్జున్ అపార్థం చేసుకున్నప్పుడు ఇంతే బాధపడింది కాబట్టి ఆమెను అర్థం చేసుకొని ప్లీజ్ శ్రద్ధ, మహిత్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, వాడు ఒకప్పటిలా లేడు, నిన్ను మాత్రమే కావాలని అనుకుంటున్నాడు, నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాడు. శ్రద్ధ మౌనంగా ఉంటే ఆరుషి శ్రద్ధను కన్విన్స్ చేసి త్వరగా సౌమ్యత ఇచ్చిన శారీ గోల్డ్తో రెడీ చేసి హాల్లోకి తీసుకొని వస్తుంది ఆరుషి. పింక్ అండ్ బ్లూ పట్టు చీరలో చందమామలా ఉన్న శ్రద్ధను చూసిన మహిత్ కళ్ళు 2 ఆమెకే ఇచ్చేస్తే సౌమ్య సోఫాలో పైకి లేచి మెటికలు విరిచి నాదిష్టే తగిలేలా ఉందే కోడలి పిల్ల అని నవ్వుతుంది. శ్రద్ధ రాని ఫేక్ నవ్వు నవ్వితే ఆ నవ్వులో జీవం లేదని మహిత్కు తెలుసు. అర్జున్ డ్రైవింగ్కు కూర్చుంటే పక్కన సీట్లో ఆరుషి కొడుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని వెనక పాపని ఎత్తుకొని సులోచన, వసు బామ్మ, ఉమా కూడా కూర్చుంటారు. విశ్వనాథ్ గారు ఆఫీస్లో అర్జున్ లేక మీటింగ్స్ అటెండ్ చేయడానికి వెళ్తే ఇంకో కారులో మహిత్ డ్రైవింగ్ కూర్చుంటే ముందు శ్రద్ధను అరు సౌమ్య బలవంతం మీద కూర్చోబెడితే వెనుక సౌమ్య రూప మనోహర్ కూర్చొని ఉంటారు. 2 కార్లు వెనక ముందు వెళితే 20 నిమిషాలు గుడి ముందు తేలుతారు. అందరూ కూడా గుడి లోపలికి వెళ్తే అప్పటికే సౌమ్య భర్త రమేష్ గారు కొడుకు కోడలు చేసే హోమానికి అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి చేస్తుంటారు. కొడుకుని సీరియస్గా చూసి శ్రద్ధ తల నిమురుతూ చల్లగా ఉండమని దీవిస్తారు. మమ్మీకి డాడీకి నిన్న లేక మొన్న వచ్చిన ఇది ఎక్కువైపోయింది, కనీ పెంచిన కొడుకు అలసైపోయాడని మహిత్ నోట్లో గొనుగుతుంటే పక్కనే ఉన్న అరువుకు ఆ మాటలు వినిపించి అది కూతురు లేని లోటు మహిబాబు, ఇలా కోడల రూపంలో ఆ లోటును తీర్చుకుంటున్నారన్నమాట అని అంటుంది. హోమం స్టార్ట్ చేస్తే శ్రద్ధ మహిత్ పక్కనే అయిష్టంతో కూర్చుంటుంది.
హోమం స్టార్ట్ అయితే అర్జున్ పక్కనున్న కూర్చున్న ఆరుషి హ్యాండ్ పట్టుకొని టైం పడుతుంది, అంతసేపు పిల్లలతో ఉండగలవా అరు అని అడుగుతాడు. ఉంటాను, ఇద్దరికి బొజ్జలు ఫుల్ చేసుకొని వచ్చాను కాబట్టి నిద్రపోతారు అజ్జు అని ఆరుషి అంటుంది. సరే నీ ఇష్టం వాడినిటివు అని ఇద్దరిని చెరవతొడ మీద కూర్చోపెట్టుకుంటాడు అర్జున్. తన పక్కన భార్యగా శ్రద్ధ కూర్చొని ఉండడంతో మహిత్ ఆనందానికి అవధులు ఉండవు. అందరూ కళ్ళు మూసుకొని హోమం మీదే దృష్టి పెడితే మహిత్ అతని కాలి వేలుతో పక్కనున్న శ్రద్ధ కాలి వేలను లాక్ చేస్తాడు. ఒంట్లో తెలియని గుబులు రేగితే శ్రద్ధ కోపంగా మహిత్నే చూసింది చాలు కానీ ముందుకు చూడు, లేకపోతే అందరూ నేనేదో చేశానని శంకిస్తారని అంటాడు మహిత్ కోపం తీరేలా. ఎవరూ చూడకుండా అతని పాదం మీద కస్తీర గిచ్చి శాంతిస్తుంది శ్రద్ధ. బాబు ఈ కుంకుమని నీ భార్యకి పెట్టు అని శాస్త్రి గారు అంటే నవ్వుతూ శ్రద్ధను చిన్న పాపిట్లను దిట్టంగా పెడతాడు మహిత్. మొహం తిప్పేసుకు శ్రద్ధ. మహిత్ నవ్వితే మహి మెట్టలు కూడా నీ భార్యకు పెట్టు అని చేతికిస్తుంది సౌమ్య. సరే అని శ్రద్ధ వైపు చూస్తే అందరి ముందు కోపం చూపించలేని శ్రద్ధ మౌనంగా పాదాలను చూపిస్తుంది. కిందకు వంగి మోకాల మీద కూర్చొని సున్నితమైన పాదాలను అరచేతిలోకి తీసుకొని అంతే నెమ్మదిగా మెట్టలు తొడుగుతాడు మహిత్. అతని చేతి స్పర్శకు శ్రద్ధ ఇబ్బందిగా ఫీల్ అయితే పెళ్ళి 2 నిమిషాల్లో చాలా అంటే చాలా సింపుల్గా జరిగిపోయింది కాబట్టి ముందు రోజే కొన్న నల్లపూసలు మహిత్కు శ్రద్ధ మెడలో వేయమనిస్తుంది సౌమ్య. మెడలో తల్లి చెప్పినట్టుగా నల్లపూసలు వేస్తూ శ్రద్ధ కళల్లోకి సూటిగా చూస్తాడు మహిత్. ఇబ్బందిగా తలదించుకుంటే ఎప్పుడు శ్రద్ధ మనసులోని ప్రేమను బయట పెడుతుందో అని ఎదురుగా ఉన్న దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు, మనసులోని అడుగుతాడు మహిత్. మరో గంటకు అక్కడే ఇద్దరి పేర్ల మీద ఇంకోసారి పూజ చేయించి రిటర్న్ అవుతారు. అందరి వెనక వెళ్తున్న శ్రద్ధ చేతిని గట్టిగా పట్టుకుని గుడి వెనకకి లాక్కొని వస్తాడు మహిత్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుక, లేక నీ కళ్ళ ముందే వేరే అమ్మాయిని కిస్ చేసినందుక? రెండూ కాదు, నన్ను మోసం చేసినందుకు, ప్రేమ దోమ అంటూ నా వెంటపడి నా లైఫ్తో ఆడుకున్నందుకని శ్రద్ధ అంతే కోపంతో అంటుంది. ఏంటి నేను ఆడుకున్నానా? నిజంగా నాకు ఆ ఉద్దేశం ఉంటే నాకు కావాల్సింది నేను దక్కించుకునేవాడిని, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా. కోపంగా చూస్తుంది శ్రద్ధ. ఏంటి ఆ చూపు? ఇంకో 2 రోజుల్లో నా ఇంట్లో నా బెడ్రూమ్లో ఉంటావు, అప్పుడు చూపిస్తాను నేనేంటో. అయినా నేను బలవంతంగా తాళి కట్టడానికి కారణం నువ్వే. నీ మొండితనంతోనే నన్ను దూరం పెడుతూ వాడెవరితోనో పెళ్ళికి రెడీ అయ్యావు. అందుకే నిన్ను దూరం చేసుకోలేక అందరి మధ్య గ్రాండ్గా చేసుకోవాల్సిన పెళ్ళిని ఇలా సింపుల్గా చేసుకునేలా నువ్వే చేశావు అని అంటాడు మహిత్. నా చెయ్యి వదులు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, మమ్మీ వాళ్ళు నా కోసమే చూస్తూ ఉంటారని అంటూ శ్రద్ధ అతని చేతిలో ఉన్న ఆమె చేతిని బలవంతంగా విడిపించుకుని లాక్కుంటూ అంటుంది. వదలను, ఇప్పుడు నువ్వు అఫీషియల్లీ నా భార్యవి. ఇప్పుడే నీకు కూడా నేనేం చేసినా ఆపే హక్కు లేదు. ఇది గుడి, అడ్వాంటేజ్ తీసుకుంటే గట్టిగా అరుస్తానని భయంగా చూస్తూ అంటూ శ్రద్ధ. అరవవే, నేను చూస్తానని నడుము పట్టుకొని తన ఛాతీ మీదకి లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు మహిత్. కోపంగా ఆమెను చూస్తూ ఉంటే నవ్వి బుగ్గలాగి వెయిటింగ్ ఫర్ అవర్ బ్యూటిఫుల్ లైఫ్ శ్రద్ధ అని చెప్పి వెళ్ళిపోతాడు ముందుకు. శ్రద్ధ ఎక్కడని అందరూ చూస్తూ ఉంటే కాసేపటికి తలదించుకొని బిడియంగా వస్తుంది శ్రద్ధ. అందరూ తిరిగి ఇంటికి రిటర్న్ అయితే నిద్రపోయిన కొడుకుని సులోచన ఒళ్ళో వేసుకుంటే అరు ఒళ్ళో కూతురు ఉంటుంది. డ్రైవ్ చేస్తున్న అర్జున్ ఇప్పటినుండే కొడుకు సైడ్ తీసుకుంటున్నావా అరు అని అర్జున్ అంటాడు. నీ కూతురు చాలా కోపిష్ట అయిపోతుంది అర్జు, నీలాగే వీడిని ఇప్పుడే ఫుట్బాల్ ఆడుకుంటోంది, అందుకే నా కొడుకు సైడ్ తీసుకున్నానని అంటుంది అరు. కార్లు మెన్షన్ పోర్టుకో ముందు ఆగితే అందరూ ఇంట్లోకి నడుస్తారు. మేట్స్ అందరికీ కాఫీ జ్యూస్లు తెచ్చిస్తే శ్రద్ధ చిరాగ్గా ఉన్న శారీని చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంటే ఆరుషి ఆపి, చాలా బాగున్నావు చీరలో, కనీసం మీ అత్త మొగుడు మామయ్య గారు వెళ్ళేంత వరకైనా ఉంచుకో శ్రద్ధ అని అంటుంది. ఆరుషి ఇష్టం లేకపోయినా కూడా మౌనంగా వెళ్తుంటే ఆపి అందరికీ కాఫీ ఇవ్వు అని అంటుంది ఆరుషి. అక్క ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని శ్రద్ధ అసహనంగా అంటే, అవసరమే శ్రద్ధ, నువ్విప్పుడు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మహిత్ వర్మ గారి భార్యవి, బిజినెస్ టైకూన్ రమేష్ గారి కోడలివి, స్వీట్ అత్తకు ముద్దుల కోడలివి కాదు కూతురివి. అత్తయ్య నిన్ను చాలా బాగా చూసుకుంటారు, జరిగిందంతా మర్చిపోయి వాడికి ఒక్క ఛాన్స్ ఇవ్వు శ్రద్ధ అని వెళ్ళిపోతుంది ఆర్షి. 2 నిమిషాలు ఆలోచించి ట్రే తీసుకొని వస్తుంది శ్రద్ధ. అందరి చూపులు మళ్ళీ ఆమె మీదకి వెళ్తే కాస్త బెరుగ్గా అందరికీ కాఫీలు ఇస్తూ చివరికి మహిత్ దగ్గరికి రాగానే చేతులు వణుకుతాయి శ్రద్ధవి. ఆమెను చూస్తూ నవ్వుతూ కాఫీ ఇష్టం లేకపోయినా తీసుకుంటాడు మహిత్. సౌమ్య చూస్తూ, చూసావా సులోచన, అదే నేను కాఫీ ఇస్తే వద్దని మొహం మీద చెప్పేస్తాడు, ఇప్పుడు పెళ్ళాం ఇస్తుంటే ఎంత ఇష్టంగా తీసుకొని తాగుతున్నాడు చూడు అని నవ్వుతూ అంటుంది సౌమ్య. సులోచన నవ్వి, ఇద్దరి మధ్య అపార్థాలు తొలగి ఒకటైతే బాగుంటుంది కదా సౌమ్య అని అంటుంది సులోచన. గదిలోకి వచ్చిన ఆర్షి కోసమే వెనకే వెళ్తాడు అర్జున్. చీర మార్చుకుంటున్న ఆమెను దొంగ చూపులు చూస్తూ పిల్లలను బెడ్ మీద పడుకోబెడతాడు అర్జున్.
ఏం కావాలని వెనక్కి తిరిగి చూడకుండా చీర కుచ్చులు లాగుతూ అడుగుతుంది ఆర్షి. చాలా కావాలి కానీ నువ్వే పిసినారి పెళ్ళానివి. ముద్దు కూడా వారానికి 1, 2 అన్నట్లుగా పొదుపుగా ఇస్తావు అని వెనక నుండి ఆమెను హత్తుకొని శారీని నేల విడుస్తాడు అర్జున్. ముందుకు తిరిగి అర్జున్ ముక్కు లాగుతూ చాలా అంత కష్టంగా ఉంటే వదిలేయొచ్చు కదా అర్జున్ సార్. మీకెందుకు? ఎందులోనూ సరిపోను మరీ ఎంచక్కా మీకోసం ఎప్పటికీ ఎగబడుతున్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆరుషిని వదిలి రెక్క పెట్టుకొని ఏంటే ఒళ్ళెలా ఉంది? ఇంతవరకు నిన్ను కొట్టింది చాలా అంటే చాలా తక్కువ. ఇలా మాట్లాడితే ఖచ్చితంగా కొడతానరు. కోపం ఎందుకు అజ్జు? ఒక ప్రేమ అనే కారణం చేత ఇంత మంచి లైఫ్ ఇచ్చావు నాకు. నిజం చెప్పు, నేను నీకు ఏ విధంగా సరిపోతాను? ఈ మహారాణి ట్యాక్కు నేను అర్హురాలనా? ఆమె చేతిని పట్టుకొని అతని గుండె మీద ఉంచుకొని దీనికి నువ్వే సరిపోతావు. నువ్వు మాత్రమే లైఫ్లో లవ్ ఒక్కసారి పుడుతుందని నేను నమ్ముతాను. పిచ్చిగా వాగి నా కోపానికి బలవ్వకు. నా కోపాన్ని 0.1% కూడా నువ్వు భరించలేవు. ఆమెనే అనుమానంగా చూస్తూ నిజం చెప్పవే. ఈ మాటలు నువ్వే అంటున్నావా లేక ఇంకెవరైనా అంటే నాతో వాగుతున్నావా? ఎవరు అనాల్సిన అవసరం లేదు అజ్జు. నా స్థాయి నేను మర్చిపోలేను కదా. నువ్వెంత మహారాణిలా చూసుకున్నా నేను ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోలేను కదా అని ఆర్షి అంటుంది. ఆర్షి తనని తాను తక్కువ చేసుకొని మాట్లాడుతూ ఉన్న మాటలకు అంతకంతకు కోపం పెరుగుతూ ఉంటే ఇంకా అక్కడే ఉంటే కంట్రోల్ మిస్ అవుతాడేమోనని అసహనంగా కింద గది నుండి వెళ్తూ ఉంటే ఆర్షి చేయి పట్టుకొని ఆపి, నీ కోపం వస్తుందని తెలుసు కానీ నిజం ఇదే కదా అర్జున్. లీవ్ మై హ్యాండ్ ఆర్షి. ఇంకా ఇక్కడే ఉంటే నీ అర్థలేని పిచ్చి మాటలకు కొట్టేస్తాను. నా కోపం ఎప్పుడు నా భార్య మీద చూపించని నా గర్ల్ ఫ్రెండ్కు మాటిచ్చాను అని చెయ్యి విదిలించి కోపంగా అక్కడి నుంచి కిందకు హాల్ నుండి బయటకు వెళ్ళిపోతాడు అర్జున్. సీరియస్గా ఉన్న కొడుకును చూసి ఎక్కడికని అడగదు సులోచన. శారీ ప్లేస్లో ఫీడింగ్ మ్యాక్సీ వేసుకొని పడుకున్న పిల్లల్ని చూస్తూ మనసు బాగోలేకపోవడంతో లంచ్ కూడా స్కిప్ చేస్తుంది ఆరుషి. కార్ని ఆ రోజు అటాక్ జరిగిన ప్లేస్లో ఆపి కార్ దిగి బ్యానెట్ కానుకొని ఆరుషి ఆ రోజు అర్జున్ అంటూ అరిచి పడిపోవడం గుర్తు తెచ్చుకొని అదే ప్లేస్ను చూస్తూ నీలో ఉన్న భయాలను దూరం చేయగలిగాను కానీ ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ పోగొట్టలేకున్నాను ఆరుషి. నువ్వు నేను వేరు కాదు, ఒకటే ఊపిరి, ఒకటే ప్రాణం, ఒకే సౌల్స్ అని ఎప్పుడు రియలైజ్ అవుతావోనని మౌనంగా మనసుతో మాట్లాడతాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి ఆరుషి అన్న మాటలకు బాధపడుతున్న అర్జున్ మరి ఆరుషిని దూరంగా పెడతాడా లేదా ఆరుషి అర్జున్ మనసు తెలుసుకొని తనకి అనుగుణంగా నడుచుకుంటుందా లేదా? మరి మరోపక్క మహిత్ శ్రద్ధను నిజంగానే ప్రేమిస్తున్నాడని శ్రద్ధ నమ్ముతుందా? అతనిని భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్